పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన పగలరా పరిశుద్ధ జనగూడ పరమాత్మయు కూడా పరిశుద్ధ జనగూడ పరమాత్మయు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘన మహిమ చెల్లును గాక. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 128వ కీర్తన మనం చదువుకుందాం. ఈ సమయంలో బేనా గారు 127 చదువుతారు. 128వ కీర్తన సోదరు గాబ్రియల్ వచ్చి చదవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 127వ కీర్తన 128వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టజీతం అనుభవించదవు. నీవు ధన్యులు, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నుండును. నీ భోజన పలపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉందరు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆస్వాదించబడును. సీయోను నుండి యెహోవాను ఆస్వాదించును. నీ జీవితకాలమంతా యేసును క్షేమం కలుగుతూ చూచిదవు. నీ పిల్లలను చూచిదవు. ఇశ్రాయేలు మీద సమాధానం గాక. ఆమేన్. నాని కూడా కాకండి, నాని రాజకీయ నాని కాకండి, నాని గారిని కాకండి.
సరే ప్రియులారా, మరి చదవబడినటువంటి దేవుని వాక్యంలో ఇది మనము అన్ని వేళల్లో అన్ని సమయాలలో మన జీవితంలో జరిగే ప్రతి సంతోషకరమైన సంఘటనకు, దేవుడు చేసిన ప్రతి విధమైనటువంటి మేలులకు, ఉపకారాలకి మనం చదివేటువంటి వాక్యము 127వ కీర్తన, 128వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని వాక్యములో మనం చూస్తాం. ఒక మాట నేను చదవాలని నేను ఆశిస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఈ మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక కుటుంబాన్ని దీవించినప్పుడు, దేవుడు ఒక కుటుంబాన్ని ఆస్వాదించినప్పుడు మరి దేవుడు చేసేటువంటి కార్యాల గురించి బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది. 144వ కీర్తన 12వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: మా కుమారులు తమ యవ్వన కాలము ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను గడ్డి పిల్లలు వేయించున్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరకలెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ గల వారి మొర్ర వినబట్టేన లేదు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. దేవుని వాక్యంలో మరి మన కుమారులు బట్టి, మన కుమార్తెలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులకి ఒక గొప్ప సంతోషకరమైనది ఏంటంటే, మా కుమారులు యవ్వన కాలం ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబములు. అనగా ఒక నగరు, ఒక కట్టడముకి మూల కంబాలు అని అంటే సమస్తము కూడా ఆ మూల కంబాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన పిల్లల యొక్క జీవితాలను బట్టి మన కుటుంబము ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదివాము, యవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో దానముల వంటి వారు, అట్టివారు వారితో తన అంబులు పొద్దు నింపుకునేవాడు ధన్యుడు, వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కాబట్టి మనకి ఇవ్వడిన పిల్లలను బట్టి మనము కుటుంబం ఎలా ఉండాలంటే వాదించేవారుగా ఉండాలి. ఆమేన్. కాబట్టి మన పిల్లల్ని మనం పెంచే విధానము పెద్దవారిగా వాళ్ళు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నములో మన బిడ్డలు దీవించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అని పిల్లల మరి దేవుని వాక్యములో చక్కని మాట ఉన్నది. అదేంటంటే ప్రసంగి గ్రంథము. ఈ ప్రసంగం చేయాలన్న ఉద్దేశం కాదు, పెళ్లి కుమార్తె కార్యక్రమం అనేది బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా అని చాలా మందికి పరమగీతములు, ప్రసంగి పరమగీతాల్లో మనం చూస్తున్నాం. ఒక చక్కని మాట మనం ఇక్కడ చదువుతాం. అదేంటంటే 8వ అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడి ఉంది: మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. చూసారా పిల్లరా, కుటుంబంలో ఒక కుమార్తె వివాహ కాలము, దానికి వయసు ఇంకా రాలేదు, ఒకవేళ వివాహ కాలం అనేది వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయాలి. చూసారా, అన్నదమ్ములు కూడా కుటుంబంలో ఎలా ఉండాలంటే, మాకు ఒక చెల్లెలు ఉంది, లేదా మాకు ఒక అక్క ఉంది, లేదా నాకు ఒక చెల్లెలు ఉంది, ఆ చెల్లెలి పెళ్లి ఎలా చేయాలి, ఆ వివాహం ఎలా చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల వివాహాలు ఎలా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది మనము తప్పనిసరిగా కలిగి ఉండాలి. అటువంటి కుటుంబముగా మన కుటుంబాలు కట్టబడాలి. కుటుంబము ఐక్యత కలిగిన కుటుంబముగా ఉండాలి. అందరూ ఏకభావము, ఏక మనసుతో ఉండాలి. కొడుకులో లాగా, కూతురులో లాగా, తల్లిదండ్రులు ఒకలాగా ఉంటే ఆ కుటుంబంలో ఇటువంటి కార్యాలు మనం చూడలేము. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. కాబట్టి ఎవరైతే ఆ గొప్ప దేవుడైన యెహోవా, చాలా మంది అనుకుంటారు యెహోవా అంటే ఎవరండి, యేసుప్రభు అంటే ఎవరండి అంటారు. పాత నిబంధన ఆయన పేరు యెహోవా, కొత్త నిబంధనలు మనకు రక్షకుడు వచ్చిన ఆయన పేరు యేసుక్రీస్తు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఒక దేవుడు
కాదండి. ఇద్దరు దేవుళ్ళు క్రైస్తవులకి లేరు, ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. ఒక దేవుడే తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్మైన దేవుడిగా, మూడు కార్యాలయాలు అనగా ఆయన అందరికి తండ్రిగా పైన ఉన్న దేవుడు, కుమారుడిగా శరీరధారిగా వచ్చిన దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో ఉన్న దేవుడు. కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరో కాదండి, యెహోవాకు కుమారుడు ఉన్నాడు అని అంటే ఆ కుమారుడు ఎవరో కాదండి, శరీరము దాల్చిన యేసుక్రీస్తు అండి. కాబట్టి ఇద్దరు దేవుడు కాదు కానీ ఒక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఒక దేవుడిని మనము సేవిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే చాలా మంది చాలా ఇతర దేవతలు, దెయ్యాలు, లేకపోతే దేవుళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ క్రైస్తవులు మనకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదం అంటాడు. కాబట్టి మన కుటుంబంలో ఇటువంటి ఐక్యత, తల్లిదండ్రుల మాటకు లోబడే పిల్లలు, అలాగే అన్నలు చెల్లెలకి ఉండేటువంటి రిలేషన్ అంటే సంబంధము ఎలా ఉందంటే, మా చెల్లికి పెళ్లి చేయాలి, మా చెల్లికి పెళ్లి చేయాలంటే ఎటువంటి అబ్బాయి కావాలి, ఎటువంటి అబ్బాయి కావాలనుకుంటారు? బామర్దులు బావగారు లేవు, ఎటువంటి అమ్మాయిలు ఎటువంటి అబ్బాయి కావాలనుకుంటాడు? మంచి అబ్బాయి కావాలి, మా చెల్లెలు మంచిగా చూసుకునేవాడు కావాలి, మా అక్కను మంచిగా చూసుకునేవాడు కావాలి అని కోరుకుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటారంటే, పిల్లల వారి పిల్లలను బట్టి వారు వాదించగలిగిన స్థితిలో ఉంటారు. మా పిల్లల మీద ఎవరు ఏలెత్తి చూపించడానికి అవకాశం లేదు, ఎందుకంటే మా పిల్లలు దైవ భయం కలిగిన పిల్లలు. ఆ రీతిగానే మరి సుమా, స్వాతిలు వారి ఇరువురు కూడా కుమార్తెలు అయి ఉన్నారు. కాబట్టి మరి ఇంతవరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో చక్కగా పెంచబడి, మరి చక్కగా తల్లిదండ్రుల మాటకు లోబడి, మరి దైవికమైన భయముతోటి మరి దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థనా పూర్వకంగా మరి వివాహ కార్యక్రమానికి ఆమె అంగీకారం తెలిపిన దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఒక చిన్న మాట, 5 నిమిషాలు. ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథం మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథం తర్వాత మనం ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఒక సందర్భం ఉంది, అదేంటంటే చక్కని మాట మనం చూస్తాం. ఈ యొక్క ఇక్కడ ఆమె పేరు ఏమిటంటే ఎస్తేరు అయి ఉన్నది. ఏం పేరండి ఆమె పేరు? ఎస్తేరు. కానీ వాస్తవంగా ఆమె పేరు ఏంటంటే హదస్సా. వింటున్నారండి? ఈమె ఎలా పెంచబడిందో మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, 2వ అధ్యాయం 7వ వచనంలో. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. ఒక తల్లి తండ్రి లేని ఒక బిడ్డ ఒక చిన్నాన సమక్షంలో పెరిగింది. ఒక విధంగా చెప్పాలని అంటే, వాస్తవానికి జక్కయ్య గారు, ఎస్తేరు యొక్క జానకి తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ ప్రేమానురాగాలు ఎవరి దగ్గర వాళ్ళు ఎక్కువ చూశారంటే వాళ్ళ పిన్న తండ్రి దగ్గర చూశారు, వాళ్ళ పిన్నమ్మ దగ్గర ఎక్కువ చూశారండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రతి విషయంలో కూడా మరి చిన్న ఇది కూడా ఎవరండి పెద్ద తండ్రి గారు? తండ్రి ఉన్నారు అనుకోండి, ఈయన పిన తండ్రి, ఈయన పిన తండ్రి. ఒక విధంగా చెప్పాలంటే పిల్లల గురించి అత్యంత ప్రాముఖ్యమైన చాలా బాధ్యత. ఆ పిల్లల కాలేజీలు చదువుకున్నప్పుడు కానీ, హై స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, ఈరోజు పెళ్లి వరకు కూడా ఒక పిన తండ్రి ఎంత ప్రేమిస్తాడో నానిని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి అసలు తండ్రి కంటే ఎందుకంటే ఇక్కడ మొర్దుకాయకి పిల్లలు లేరండి, మొర్దుకాయ కుటుంబం లేదండి. అలాగే ఇప్పుడు నానికి కూడా పిల్లలు లేకపోవటం, మరి ఈ పిల్లలే తన పిల్లలు అనుకుని పెంచటం, మరి వాళ్ళ యొక్క ఆలన పాప చూడటానికి స్కేల్ కావాలా, పెన్సిల్ కావాలా, వాళ్ళకి చెప్పులు కావాలా, అలాంటి ఏం కావాలా, అన్నీ కూడా బాధ్యత చూసుకుని బాగా పెంచాడు. కాబట్టి
తల్లిదండ్రులు ఇష్టం కంటే చిన్నానికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకునే పరిస్థితిలో ఉన్న పిల్లలు. కాబట్టి వాళ్ళకంటూ సొంత ఇష్టాలు లేదు కానీ ఆ చిన్నాన్ని ఏం చెప్తే అదేనండి. సో నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకాయి ఆమెను కుమార్తెగా స్వీకరించాను. ఇక్కడ ఎందుకు నేను ఎస్తేరు గురించి చెప్పాల్సి వచ్చిందనంటే, ఇక్కడ ఒక రాజు యొక్క భార్యగా మరి ఎన్నిక చేయబడటానికి మరి ఆ యొక్క దేశంలో ఆ సంస్థానంలో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలు అందరూ వచ్చి రాజుకి ఎవరు భార్యగా అవ్వాలనేటువంటి ఒక కార్యం జరుగుతూ ఉన్నప్పుడు విన్నారండి. చక్కని మాట ఉంది. అదేంటంటే ఈ 2వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. 15వ వచనంలో మనం చూస్తాం. చక్కని మాట, మొర్దెకాయి తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజు నదికి వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజు అయిన అహస్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరం టెబెతు అనేది 10వ నెలలో రాజు నగరులకు అతనికి పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. ఎందుకంటే ఇక్కడ హేగే చేసిన అలంకారం కాక వేరొక అలంకారం లేదండి. కాబట్టి మన హేగే ఎవరు అంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆమె మన రాజు ఎవరైనారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. కాబట్టి దేవుడు మనలను సిద్ధపరచడానికి, పెండ్లి కుమార్తెకి మనం సిద్ధపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మని హేగేని మన కొరకు పంపించాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు మనలను అలంకరించాడు. ఆ గొప్ప వాక్య వస్త్రాన్ని ధరింపచేశాడు. దానికి దేవుడు మరి సేవకులను వాడుకున్నాడు. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను కూడా వాడుకున్నాడు. కాబట్టి ఆ ప్రవక్త వర్తమానాన్ని బట్టి ఈ రోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి మరి యొక్క పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి యొక్క సుమ మరి ఈ దినము నుండి ఒక ప్రత్యేకముగా ఉంటారు. ఎప్పుడు వరకు ప్రత్యేకం ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఆమె సిద్ధపరచబడి దినాలన్నమాట. ఎన్ని దినాలు ఉన్నాయి? ఒక 5-6 రోజులు ఉన్నాయి. అక్కడైతే ఎంతకాలం? సంవత్సరం బట్టిగా అక్కడ తయారు అవడానికి టైం ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు అండి? 5-6 days. ఇక్కడ ఈ 5-6 రోజుల్లో ఇప్పుడు ఏమేమైందంటే, ఇక తన ప్రియుడైనటువంటి తన భర్త అయినటువంటి ఆ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ముందుగా ఆమె సిద్ధపరచబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి చక్కగా వాక్య ప్రకారముగా ఆమె వాక్యమును అలంకరించుకుని దైవ భయముతో జీవించింది. కాబట్టి మరి ఈరోజు ఎంత సంతోషంగా తల్లిదండ్రులు కుటుంబం అంతా కూడా సంతోషిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అని చూసినట్లయితే, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్యమే మన అలంకారం అయి ఉన్నది. ఆమేన్. చివరిగా ఒక మాట నేను చెప్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. చక్కని మాట ఇక్కడ మనం చూస్తాం. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రోజును సిద్ధపరచబడుతున్నటువంటి ఈమె అలంకరించబడి పెళ్లికి మనకు సిద్ధపడుతుంది. చక్కని మాట ఉంది. స్త్రీగా ఇప్పుడు ఆమె తెలుసుకోవాల్సింది, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునికి అవిధేయులైతే వారు భయముతో పడి పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చు. ఇక్కడ 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మరి ఇప్పుడు ఈమెను చూస్తున్నారు. మీరు ఈమెను చూస్తుంటే మీకు అనిపిస్తుంది పువ్వులు పెట్టుకోలేదు, బంగారం వేసుకోలేదు, లిప్స్టిక్స్ వేసుకోలేదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, రంగులు వేసుకోలేదు. ఆ పిల్ల పాపం ఎలా ఉందో చూడు. అసలు చూడటానికి పాపం చాలా జాలేసింది. మాకు అనివలు ఉన్నారు లేదండి. అందరూ కూడా ఎంత భయంకరంగా తయారవుతున్నారండి అమ్మాయిలు. సరే, ఇక్కడ వాక్యం నేను చదువుతున్నాను. అదేంటంటే, జడలల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక.
అది కాదు స్త్రీ కావాల్సిన అలంకారము, అది కాదండి. మరి ఈ రోజు నుంచి సుమ కూడా తెలుసుకోవాలి, తను ఎలా ఉండాలి, తను ఎలా ప్రవర్తించాలి, తను ఎలా మెలగాలి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆమేన్. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొంచు ఏ భయమునకు బెదరకుని ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్. కాబట్టి మరి చక్కగా సుమ ఈ దినం నుంచి ఒక ప్రత్యేకముగా మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడింది. మరి 4వ తారీఖు సాయంకాలం మరి పెండ్లి కుమార్తెగా ప్రదానం చేయబడుతుంది. అటు తర్వాత 5వ తారీఖున వివాహం కాబోతా ఉంది. 6వ తారీఖున రిసెప్షన్ కార్యక్రమము జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ దేవుడు మరి అన్ని సమకూర్చి దేవుడు దీవెనకరంగా జరిగించలాగిన మనందరం కూడా 2 చేతులతో దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. గొప్ప దేవుడవు నాయన, తండ్రివి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. మంచి కావాలి సమస్తం సమకూర్చువాడు నాయన. యెహోవా ఈరైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ లేఖనాలు, నీ వాక్యాలు మేము విన్నాము ప్రభువా. అవును ప్రభువా, యెహోవా ఇల్లు కట్టించండి ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడి దాని కావలి మేల్కొండి. మీరు వేకునే లేచి చాలా రాత్రైన వరకు పండుగ కష్టాన్ని దాహం తీర్చుడు వ్యర్థమే. మన ప్రియులు నిద్రించుండగానే వారికి ఇచ్చిచున్నారు. కుమారులు యెహోవాకు విశ్వాసం, గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణములు అటు వారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదని సంగతిగా మరి సోదరి జక్కయ్య గారిని, జానకి గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ కుమార్తె సుమ వివాహ విషయంలో మరి దేవా వారు చేసిన కన్నీటి ప్రార్థన, సహోదరి సుమ చేసుకున్న ప్రార్థన, సంఘ కాపరి చేసిన ప్రార్థనలు, దేవా ఆ బిడ్డను ప్రేమించి వారందరూ చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించిన ఆయన మరి జనమ ప్రభువా. మరి లేఖనాలు చెప్పినట్లుగా మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరి మా కుమార్తెలు నగరకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారని దేవా, ఇటు స్థితి గల వారు ధన్యులు. యెహోవా దేవుడి గల జనులు ధన్యులు అని చెప్పారు. కాదు, ఇదిగో మాకు ఒక చిన్న చెల్లెలు ఉన్నది. మరి ఆమెకి ఇంకా వయస్సు రాలేదు. మరి వయస్సు వచ్చినప్పుడు ఆమెకు వివాహము చెయ్యాలని మేము అనుకుంటున్నాము. ఆ యొక్క పరమగీతాలు చెప్పిన మాటను బట్టి మరి సహోదరి దేవా పెండ్లి వీడి వచ్చింది. దేవా వీడికి సాటి అయిన మరి భాగస్వామిని ప్రభు దేవ మరి విజయవాడ మరి కొండపల్లి ప్రాంతంలో మరి సోదరుడు నాయన మరి నేతల ప్రవీణ్ కుమార్ని ప్రభువా మరి నువ్వు ఎన్నిక చేసిన విధానం బట్టి మీకు వందనాలు మరి ముఖ్యంగా 5వ తారీఖు ఉదయకాల సమయంలో జరుగుతున్న పరిశుద్ధ వివాహానికి ముందుగా మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచినట్టుగా మరి ఎస్తేర్లు చూసినప్పుడు రాజు ఏ రీతిగా ప్రభువా ఆమె ఎడల ప్రేమ దయకు కలిగిందో ప్రభువా మరి కుమార్తె కూడా అన్ని విషయాల్లో తన అత్తవారి గృహంలో ప్రభువా తన భర్తకు అన్ని విషయాల్లో లోబడి ప్రభువా ఒక దైవిక కుటుంబం కట్టబడే ప్రార్థిస్తూ ముఖ్యంగా స్వాతి అలాగే తన తమ్ముడు మధు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కూడా నీ వాక్య క్రమంలో పెంచబడి దేవ తల్లిదండ్రులకు లోబడి దేవ ప్రతి విషయంలో నీ వాక్య చిత్తానికి లోబడి తండ్రి వారి జీవితాలు కూడా ముందుకు మంచిగా ఆస్వాదించబడి కృప వారికి దయచేయండి. ఇక్కడ తాను వచ్చిన ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబానికి దీవించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి వారి చిన్నాన్న నాని కొరకు సంధ్య కొరకు ప్రార్థిస్తూ బిడ్డల విషయంలో వారు తీసుకున్నటువంటి కేర్ ప్రభువా మొద్దుకాయలాగా ప్రభువా మరి దేవ ఆ యొక్క పిన తండ్రి ఆ బిడ్డను పెంచుకోవడానికి దేవ చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మరి సోదరుడు నానిని తన భార్యను కూడా జ్ఞాపకం చేస్తుంది. తమకు బిడ్డలు లేకపోయినా దేవ వారి సొంత బిడ్డల వల్ల వారి ప్రేమ కలిగి ఉన్నారు. మరి నీ చిత్తమైతే వారు కూడా గల్ఫర్ ఇవ్వగలిగిన దేవుడు అది నీ చిత్తము ప్రభు. ఏది ఏమైనప్పటికీ ఈ స్థలంలో ఈ రీతిగా సంతోషంగా కార్యం జరగడానికి వందనాలు. మరి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా దేవ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ముఖ్యంగా స్వాతి సుమకి ప్రభు దీవెనకరంగా మీరు జరిగించి మీ అద్భుత నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆ ప్రభుని మా రక్షకుడైన
ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాము. ఆమేన్. మహాదేవుడును మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన ప్రేమ, సమాధానము పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన యవన బిడ్డ సుమకును, మరి పెళ్లి కుమారుడిగా సిద్ధపడినటువంటి ప్రవీణకును మరి వివాహం జరిగి వారి దాంపత్య జీవితం వర్ధిల్లి ఈ భూమి మీద ఒక క్రైస్తవ కుటుంబం కట్టబడి ఆ నిత్యత్వ మహిమలో చేరు వరకు అలాగే ఇరు పక్షాల కుటుంబాలకు తల వచ్చి ప్రతి ఒక్కరికి నీ కృప ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి తోడే నడిపించునుగా. ఆమేన్. 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 అందరికీ వందనాలు. God bless you. దీవించండి. వందనాలమ్మా. పాప దీంట్లో వచ్చేది కదా. కట్ చేసి